హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ లక్ష్మికళ. టుడే ఒక హెల్దీ రెసిపీ చెప్పబోతున్నాను అనమాట. పిల్లలకి వచ్చేసి 1 to 2 years పిల్లలకి నేనైతే చెప్తున్నాను అనమాట. పాలకూర పెసరపప్పుతో మనం ఒక హెల్దీ రెసిపీని చేద్దాము. పాలకూరను, టమోటా, ఆనియన్ అన్నీ బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే టమోటా హాఫ్ వేసాను, ఆనియన్ కూడా హాఫ్ వేసాను అనమాట. ఇది మాత్రం ఒక కట్ట వేసేసాను. ఎస్పెషల్లీ పాలకూర ఎందుకు చెప్తున్నానంటే, పాలకూరలో మనకు పిల్లలకు కావాల్సిన బోన్ స్ట్రెంత్కి కావాల్సిన ఐరన్ కానీ కాల్షియం కానీ ఎక్కువగా ఉంటాయన్నమాట. విటమిన్స్ కూడా చాలానే ఉంటాయి. విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటుందన్నమాట. నేను తీసుకునే క్వాంటిటీ వచ్చేసి రైస్ కాస్త తీసుకున్నాను, తర్వాత కొంచెం పెసరపప్పు తీసుకున్నాను అనమాట. పెసరపప్పు కూడా చాలా మంచిదండి పిల్లలకి. ఈ వేసవిలో చాలా చలువ చేస్తుంది అన్నమాట పిల్లలకి. డెఫినెట్గా వాళ్ళ ఫుడ్ డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన మనకు ఒక ఫుడ్ అనమాట. ఇది హెల్దీ రెసిపీ. ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ కానీ అలా పెట్టండి, చాలా మంచిది. ఆఫ్టర్నూన్ లంచ్లా కూడా పెట్టచ్చు. అలా 2 or 3 times బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం పాలకూర, టమోటా, ఆనియన్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట. మీకు వద్దు అనుకుంటే కారాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. మీ పిల్లలు తినరు స్పైసీగా అనుకుంటే కొంచెము, నేను కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. మీరు కావాలంటే కాస్త వాము కూడా యాడ్ చేసుకోండి. అలా 2 or 3 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా అయిపోతుంది కదండి. అలా మెత్తగా అయిన తర్వాత పెట్టాలి పిల్లలకు. ఈజీగా డైజెషన్ అవుతుంది కదా, కొంచెం బలమైన ఫుడ్ అనమాట. కొంచెం వెయిట్ కూడా వస్తారు. ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత లైట్గా సాల్ట్ వేసి మనం గుత్తితో వెనిపేసుకోవాలన్నమాట. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో చేసుకోవచ్చు. నేనైతే గుత్తితో వెనిపేస్తున్నాను అనమాట. ఇలా చూడండి, మెత్తగా అయిపోయింది కదా, ప్యూరీ లాగా. బాగా చల్లారిపోయిన తర్వాత బేబీస్కి పెట్టాలన్నమాట. వేడిగా అలానే పెట్టకూడదు అనమాట. చూడండి ఎంత బాగా ఉందో. డెఫినెట్గా మీ బేబీస్ కూడా పెట్టి ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట ఈ రెసిపీ. మా బాబు కూడా చాలా ఇష్టపడతాడండి. చూడండి బాగా తింటున్నాడు కదా. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్, బేబీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డూ ఫాలో ఫర్ మోర్ ఫ్రెండ్స్. సపోర్ట్ మీ. బాయ్ బాయ్.